బాబ్రీ మసీదు పునర్నిర్మాణం చేస్తామని బెంగాల్లో ఒక ఎమ్మెల్యే పిలుపు ఇస్తే అనేక మంది ఇటుకలు పట్టుకొని వెళ్ళారు. అసలు వాళ్ళకి ఏం ఆలోచిస్తున్నారు? బాబర్ అనేటువంటి వాడు ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు, ఈ దేశానికి మీద ఆక్రమణకు వచ్చినటువంటి వాడు. మీరందరూ కూడా ఒకప్పుడు హిందువులే కదా, మీరందరూ ముస్లింలుగా మారిపోయారు. ఈ విషయాన్ని మన మూలాల్ని మర్చిపోయి మీరు ఇవాళ మతం మారచ్చు, దేవుణ్ణి మార్చుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. భారతీయత ఒప్పుకుంటుంది, హిందుత్వం ఒప్పుకుంటుంది. మీరు పూజించేటువంటి దేవుణ్ణి మార్చుకుంటే మాకేమీ తప్పు లేదు అని అంటుంది. కానీ మీరు అల్లాను పూజించినంత మాత్రాన బాబర్ని ప్రేమించాల్సినటువంటి అవసరం లేదు కదా. బాబరు దురాక్రమణదారుడు, ఈ సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేసినటువంటి వాడు. అటువంటి ఒక దురాక్రమణదారుడికి సంబంధించినటువంటి ఒక మాయని మచ్చను తొలగిస్తే తిరిగి మేము కట్టేస్తాము అని చెప్పి నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఇటుకలు పట్టుకొని పోతున్నారే. మరి ఇన్ని రోజులు మాట్లాడినటువంటి సెక్యులరిస్టులు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా ఆ ఇటుకలతో ఆసుపత్రులు కడదామని కానీ, ఆ ఇటుకలతోటి విద్యాలయాలు కడదామని కానీ ఒక్క మాట కూడా లేదే. సెక్యులరిస్టులు శుద్ధులు చెప్పడానికి కేవలం హిందువులకు మాత్రమే పనికి వస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఎవ్వరికీ పనికిరాదు. ఈ విషయాన్ని ఇప్పటికైనా హిందువులు గుర్తించుకోకపోతే చివరికి సెక్యులరిజం పేరుతో అందరం పోతాం. జాగ్రత్త.